జన్మ జన్మలకి నువ్వే నా భార్య, నువ్వే నా భర్త అని అనుకునే భార్యాభర్తలని మనం చూసుంటాం. మరి అలాంటి ఈ దంపతులను ఒకసారి చూడండి. కథ వేరేలా ఉంటుంది, ఆలోచన కొత్తగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీ. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేశా. 3 నెలలు జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, 2 నెలలు యూట్యూబ్ చూస్తే వంటలు వస్తాయి. ఎన్ని పూజలు చేస్తేనే గానీ ఇలాంటి మొగుడు వస్తాడు? నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఆగండి, తల దూవుతాను. పర్వాలేదే, నేను దువ్వుకుంటాను. అబ్బా, నేను బాగా దూవుతానండి. అవునవును, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పారు ఏమని? బాగా దూవుతావని. ఏమండి, నాకు మాట ఇస్తారా? మళ్ళీ జన్మలో కూడా మీరే నాకు భర్తగా రావాలి. మాట ఇస్తున్నాను. నెక్స్ట్ మీకు నా బర్త్డే ఉంది, నాకు పెద్ద గిఫ్ట్. మాట ఇవ్వలేదు, తీసేసుకుంటున్నాను. మరి లేకపోతే అంటే నీ పేరు ఆభరణం, నువ్వే బంగారం. ఈ వాల్యూ తగ్గించాలి నేను కొనిపెట్టి. ఆ పని నేను చేయలేను. ఎవరే గోల్డ్. కరెక్ట్ గా చెప్పారు. ఎన్ని జన్మలైనా ఈయన నాకు భర్తగా రావాలి. 50,000 మిగిలేయండి నాకు. నెక్స్ట్ జన్మ కూడా ఈ పిచ్చిదే నాకు భారీగా రావాలి. స్కిట్ ఇప్పుడే మొదలైంది, అప్పుడే కుడతావంటాయి నువ్వు. జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. సరే, నీకు అంత సీన్ ఉంటే నెక్స్ట్ స్కిట్ కి లైన్ ఏంటో చెప్పరా. చెయ్యలకి నీ రేఖ బాగుంది. నిన్న గీసాను. నువ్వు జీవితంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకూడదు. మరి రెండోది చెప్పాను కదా, ఏమి ఆశించకూడదు. మళ్ళీ ఏమే బంగారు, చూడు ఎవరో చూడమంట, 2 రూపాయలు వేసి పంపించు. నీ ఫ్యూచర్ చెప్తాను. ఇందాక మీ ఆయన చేయి చూసాను కదా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. వచ్చే జనంలో కూడా ఆడని మొగుడికి వస్తున్నాడు. మళ్ళీ ఆయనే భర్తగా వస్తాడా? నేను చెప్పిందే వేదం. నువ్వు చెప్పను సుయక్క, మళ్ళీ ఆయన ఈ భర్తగా వస్తాడంట. అదే కదా అడిగావు. ఆడవాళ్ళమన్నాక మాట వరుసకి 10 అంటాం. ఫర్ సపోజ్ భరద్వాజ్ గారు మళ్ళీ జన్మలో నీకు భర్తగా వస్తే నీ ఫీలింగ్ ఏంటి? నా అదృష్టంగా భావిస్తాను. నువ్వు అదృష్టంగా భావిస్తావు, ఆయన భావించాలి కదా. మళ్ళీ జన్మలో పుట్టాలి అనే 3 ఉత్సవం అన్ని సర్వనాశనం అయిపోయినాయి. బంగారు, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే ఉంది కదా, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. పనులన్నీ బంద్ చేసుకొచ్చాను. ఇంకో విషయం, వస్తా నెక్స్ట్ జన్మలో నువ్వే నాకు పెళ్ళంగా రావాలని గుళ్ళో పూజ కూడా చేయించుకొచ్చాను. ఎందుకు చేయొచ్చా? వచ్చే జన్మలో నువ్వు నాకు భర్తగా వద్దు. సర్లే, ఏదో మూడ్ ఆఫ్ లో మాట్లాడుతున్నట్టుందిగో. ఇవయ్యా చెప్పులు. అదేంటి అలా ఇచ్చావు? ఇంకోసారి చెప్పులు బూట్లు తీ అంటే ఇరిచి పొయ్యిలో పెడుతుంది ఉన్న కోపానికి. ఎందుకు మాట్లాడుతున్నావు అలాగే నువ్వు? ఇందాక వచ్చాడుగా గొడగొడ స్వామి. ఆడికి అసలు స్కిట్ లో క్యారెక్టర్ లేదు. రాత్రి అంతా రాసుకుని వచ్చి ఉదయం కాంపౌండ్ లో అడుగు పెట్టాడు. ఇప్పుడంటే ఇలా పుట్టాం గానీ ఇంక మళ్ళీ నెక్స్ట్ జన్మలో అలా పుట్టంలే. అబ్బో, ఈ జన్మలో చిటికలే వేయలేకపోయాడు కానీ వచ్చే జన్మలో చప్పట్లు పడతాడంట. వచ్చే జన్మ గురించి కాదు, ఈ జన్మలోనే ఎందుకు పుట్టానని బాధ అనిపిస్తుంది నాకు. మరెంకెందుకో సావు. నాకు నువ్వు వద్దు. ఇంకా ఆపరాని సార్లు అనకు, బాగులేదు వినడానికి. ఏం చెప్పు మా ఆవిడికి. చెవిలో పెట్టు. అంత మాట చెప్తావా? నన్ను అపార్థం చేసుకుంది. చెప్పరా ఒకసారి మాట మార్చి చెప్పరా. చెప్పనా? ఒప్పుకోదు. ఇక స్వామి, మళ్ళీ వచ్చే జన్మలో వాడు నాకు మొగుడుగా రాకూడదంటే ఏం చేయాలి చెప్పండి? చిత్రహింసలు పెట్టాలి. చిత్రహింసలు అంటే ఏంటి? ఇప్పుడు దాకా డైలాగ్ చెప్పి పెట్టావు కదా వాళ్ళందరినీ. అయ్యే చిత్రహింసలు. నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళు. డాన్స్ డాన్స్ అంటే మనకి ఫ్యాన్స్ కూడా ఉంటారు, కుమ్మేస్తావు తెలుసా? ఇలా కాదు, మేకుల మీద చెయ్యి. మేకులు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ. నీకందరూ దించారుగా, దాని మీకు కింద వేసుకొని చెయ్యి. ఏం చెప్పారో దానికి? ఏం చెప్పా? అంత కసి మీద కత్తి పట్టుకుని ఊరంతా పరిగెడుతుంది. అది నా వల్ల కాదురా బాబు. అశోక్ మీద పనిచేసావు కదా ఇంతకు ముందు, అది మనసులో పెట్టుకున్నాడు. ఆపని రాబా, నువ్వు రాకపోయినా సరే నీకు రావాల్సిన ఇంటికి పంపించేస్తా. అవునా?
రెండోసారి చేయి చూసాను, మంచి శానిటైజ్ చేసుకున్నట్టున్నాడు, బాగా కనిపించాయి. వెళ్ళరా, నెక్స్ట్ జన్మలో ఇటు నీకు మొగుడిగా రావట్లేదు. ఎందుకు వస్తాడని చెప్పావుగా? ఇడెవడో రాఘవ. ఏదైనా సరే 2 సార్లు చూస్తాను అర్థం కాదు. స్కిట్ అవనే చెయ్యవనే. నెక్స్ట్ జన్మలో నీకు మొగుడు కాదంటే నేను ఇంకో అమ్మాయి ఎవరికో మొగుడిగా వస్తానంటే నేను. ఎవరిది? నన్ను కాకుండా ఇంకో దాన్ని చేసుకుంటున్నావు అంటే ఎవరిదిరా? ఆగు ఆగు ఆగు. నేను నీకు మొగుడుగా రావద్దు, ఇంకొకరి దగ్గర మగోళ్ళు అంటే అంత చీపుగా ఉందండి. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమీ సుమంత్ గారు కాదు, రాఘవవి. నిన్ను చూస్తే ఆగవా అనిపిస్తుంది, మళ్ళీ రావా అనిపించాలి. దీని డైలాగ్ అయిపోయినా ఎక్స్టెన్షన్ చేసుకుని చెప్తుంది. నువ్వేమన్నావురా? దాన్ని కొడితే గొంతులోనే ఇరుక్కుంది. నీకు ఎక్కడ ఇరుక్కుంటుంది నాకు వస్తా అండి. నెక్స్ట్ జన్మలో ఎక్కడ పుట్టాలో ఆలోచించుకుంటాను. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి. సుమన్ చెప్పండి, మళ్ళీ మొదలైంది అనిపించిందా? వచ్చే జన్మలో కూడా సేమ్ భర్త సేమ్ భార్య అంటే కొంపదీసి అంటే ఇతని కన్నా కొంచెం వర్స్ట్ క్యాండిడేట్ వస్తే సేఫ్టీకి సేమ్ అనుకుంటే బెటర్. చాలా బాగుంది. హ్యాడ్ ఫన్. రోజా గారు, తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం బెటర్ అంటారు. సో కొత్త వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో ఆల్రెడీ అలవాటు, వాళ్ళు మనకి మనం వాళ్ళకి అడ్జస్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి కంటిన్యూ అలా. అసలు భలే అనిపించింది. గుడ్. మనో గారు, నిజంగా ఒక వేళ వచ్చే జన్మలో రాఘవ కూడా కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది? అది కొత్తగా ఉంటుంది. సూపర్, ఫెంటాస్టిక్. Excuse me. వెంకీ, ఇంతకీ ఎవరు ఈవిడ? మా ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చేస్తాను? నువ్వు ఏం చేస్తావు? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూస్తాను, భయపడే వాళ్ళు ఎవరు? ఏందే నువ్వు? ఇదే కావాలి ఇంట్లో జరిగేది, ఇదే మీరందరూ చూడండి. సీని గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మావిడకి. ఏం సార్ మీ ఆవిడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందాయా, దానికి నాకు మాట లేవు. అయితే లెటర్ ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాక దానికి నాకు మాట లేవని. నువ్వు ఇక్కడికి వస్తే ఏంటి? డ్రైవరు కావాలను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? గ్యారేజ్ లో పోయి బండి ఉంటది కొట్టుకొచ్చి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి రెచ్చాక నిన్ను పిలిచినాను. రెచ్చా దొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను. అమ్మా మీరు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగా రెచ్చాలో వస్తానని దాన్ని పెట్టుకున్నాను రా. బతికి అయిపోయింది, ఎక్కేస్తారులే ఈ రోజంతా.